అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు గ్రీన్ హైడ్రోజన్ కేంద్రాలుగా మారనున్నాయని తెలిపారు. ఈ మధ్య పూడిమడక గ్రామంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిందని, గతంలో విద్యుత్ శాఖలో చాలా అవకతవకలు జరిగాయని, దాదాపు 12,000 కోట్లు అదనపు భారం ప్రభుత్వం ప్రజల మీద పడకుండా భరిస్తుందన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న SECI ఒప్పందాల వల్ల ఎలక్ట్రిసిటీ బోర్డుకు 65,000 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని, అలాగే అనకాపల్లిలో ఉన్న RECS ను APEPDCL బోర్డులో కలపడం వల్ల ఆ బోర్డు లాభాలు తీసుకుంటున్నాయి గానీ అక్కడ ఉద్యోగులను పట్టించుకోవడం లేదు, వారి జీతాలను కూడా పెంచడం లేదన్నారు. RECS అనుసంధానంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగులకు కూడా 4 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదన్నారు. వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్ శాఖ మంత్రికి కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఇక అనకాపల్లి మా వరకు వస్తే మటుకు అనకాపల్లిలో ఒక గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఒకటి ఉంది అధ్యక్ష. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ విద్యుత్ మెరుగైనటువంటి సేవా కార్యక్రమాలు అందించాలి, 100% విద్యుతీకరణ జరగాలనే ఆలోచనతో పెట్టినటువంటిది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాల వల్ల ERC వాళ్ళు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు బిజినెస్ ఆపరేషన్స్ ఏమో ఎలక్ట్రిసిటీ బోర్డుకి అప్పగించారు అధ్యక్ష. బోర్డుకి అప్పగించాక అక్కడ సేవలు సవ్యంగా జరగట్లేదు. ఈ 2 సంవత్సరాల్లోనే సుమారు 11 మంది చనిపోయారు అధ్యక్ష. వాళ్ళెవరిని కూడా కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఎవరు ఎవరిని కూడా జాయిన్ చేసుకోవడం అవ్వలేదు. పైగా బిజినెస్ ఆపరేషన్ తీసుకొని దానివల్ల లాభాలు తీసుకుంటున్న బోర్డు తీసుకున్నప్పటికీ అక్కడ కావాల్సినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా వాళ్ళకి శాలరీస్ కూడా పెంచే కార్యక్రమం చేయట్లేదు అధ్యక్ష. వాటి మీద కూడా మంత్రి గారు రివ్యూ చేసి అవి సమాన విద్యుత్ బోర్డు ఎటైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా అదే విధంగా వారికి కూడా శాలరీస్ ఏదైతే లేటెస్ట్ పే కమిషన్ 7th పే కమిషన్ అమలు జరిగింది, మళ్ళీ 8th పే కమిషన్ కూడా వస్తుంది కాబట్టి అది అమలు పరచాల్సిందిగా కోరుతూ, ఇది ఏదైతే ఉందో గతంలో ఎగ్జామ్షన్ ఇచ్చేవారు విద్యుత్ బోర్డు వారు, ఆ బోర్డు ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చి మళ్ళీ కోఆపరేటివ్ రంగంలోనే అది కొనసాగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా మొన్ననే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఆ నిర్ణయం తక్షణమే తీసుకుంటే దీన్ని ఆధారం పెట్టుకొని రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేదు అధ్యక్ష. గ్రామీణ సహకార సంస్థ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది అధ్యక్ష. రైతుల పిల్లలకు అందులో 50% సీట్లు ఇచ్చి ఆ పాలిటెక్నిక్ కాలేజ్ 2008లో పెట్టాం అధ్యక్ష. ఆ కాలేజీకి ఇప్పుడు 4-5 నెలల నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఎవరికి కూడా టీచర్స్కి జీతాలు ఇవ్వటం లేదు అధ్యక్ష. ఈ బోర్డు అయితే బిజినెస్ ఆపరేషన్ తీసుకుంది కాబట్టి ఇన్కమ్ అంతా బోర్డుకి వెళ్తుంది APEPDCLకి. వాళ్ళైతే వీరికి జీతాలు ఇవ్వటం లేదు. పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళకి ఇమీడియట్గా జీతాలు కూడా, మరి బోర్డు అయితే లాభాలు తీసుకుంటుంది కాబట్టి జీతాలు కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ జీతాలు కూడా చెల్లించే కార్యక్రమం చేయాల్సిందిగా మంచి సంస్కరణలతో ఈరోజు విద్యుత్తులో మంచి సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అధ్యక్ష.